వెల్కమ్ టు React.js ట్యుటోరియల్. ప్రీవియస్ క్లాస్లో మనం JSX అంటే ఏంటి, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఎలా చేసుకున్నాం, డిఫాల్ట్ కీవర్డ్ వాడితే మనకు అడ్వాంటేజెస్ ఏంటి, డిఫాల్ట్ కీవర్డ్ మనం వాడలేదు అంటే మనం ఏం చేయాలి, మనకున్న ఆల్టర్నేటివ్స్ ఏంటి, నెక్స్ట్ CSS ఒక సపరేట్ ఫైల్లో మన స్టైల్స్ అన్నీ క్రియేట్ చేసి దాన్ని ఎట్లా ఇంపోర్ట్ చేసుకోవాలో చూసాం. నెక్స్ట్ ఇన్లైన్ స్టైలింగ్స్ ఎలా చేసుకోవాలో కూడా చూసాం. ఈ క్లాస్లో మనం బేసిక్గా శాంపుల్ అనే ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ తయారు చేశాను. అది శాంపుల్ అని ఇచ్చుకున్నాను దాని పేరు. కానీ మనం రియల్గా ఒక సేవింగ్స్ ట్రాకర్ అనే ప్రాజెక్ట్ని తయారు చేయబోతున్నాం. మనం జీరో నుంచి రైట్ ఫ్రమ్ ది స్క్రాచ్ మనం దాన్ని డెవలప్ చేయబోతున్నాం. ఆ శాంపుల్ ప్రాజెక్ట్ని మనం రీక్రియేట్ చేయబోతున్నాం అనమాట. ఓకే, శాంపుల్ ప్రాజెక్ట్ ఏంటో కూడా నేను చూపిస్తాను. ఇది చూడండి, మీకు ప్రాజెక్ట్ ఓవర్వ్యూలో నేను చూపించాను. శాంపుల్ ప్రాజెక్ట్ ఇది. ఈ విధంగా మనం యూఐని ఫంక్షనాలిటీని మనం డిజైన్ చేయబోతున్నాం రైట్ ఫ్రమ్ స్క్రాచ్. చూడండి, మనం ఎట్లుండే మన ప్రాజెక్ట్ని ఈ విధంగా తయారు చేయబోతున్నాం. ఓకే, ఇప్పుడు ఈ ఫస్ట్ కాంపోనెంట్ ఉంది కదా, ఈ ఫస్ట్ కాంపోనెంట్ని మనం రియాక్ట్ యూస్ చేసి ఎలా చేయబోతున్నామో చూడబోతున్నాం అనమాట. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. చూడండి, ఇప్పుడు మన కోడ్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళబోతున్నాం. ఇక్కడ ఈ టెక్స్ట్ ఉంది, మనం దీని అన్ని క్లియర్ చేయబోతున్నాం. ఇప్పుడు క్లియర్ చేసి ఫస్ట్ నుంచి చేయబోతున్నాం అనమాట. ఓకే, ఇది ఇన్పుట్ ఫామ్ JSS. మన app.jsలోకి వెళ్ళి మొత్తంని క్లియర్ చేసి ఫస్ట్ నుంచి ఏం చేయబోతున్నాము చూడబోతున్నాం అనమాట. ఓకే, ఫస్ట్ మనం మొత్తం క్లియర్ చేసేద్దాం. ఫస్ట్ ఒక డివ్ ట్యాగ్ ఇచ్చుకుంటాం. ఈ డివ్ లోపల మనకు ఫస్ట్ కాంపోనెంట్ రావాలి. ఏంటి? సేవింగ్స్ టార్గెట్. ఓకే, మనం ఫస్ట్ ఒక కాంపోనెంట్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ న్యూ ఫైల్ అని క్రియేట్ చేసి ఆ ఫైల్ నేమ్ ఏంటి అంటే సేవింగ్ target.js. ఓకే, ఇక్కడ మీకు క్లియర్గా ఇంపోర్ట్ రియాక్ట్. ఇది సింపుల్గా ఎలా చేయాలో కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. సింపుల్గా మీరు రియాక్ట్ స్నిప్పెట్స్ అనే ఒక ఎక్స్టెన్షన్ మీరు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకొని ఉంటారు. నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో కూడా చెప్పాను. మీరు అది కానీ ఇన్స్టాల్ చేసుకుంటే ఎంత ఈజీగా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అయిపోతుందో చూపిస్తాను. ఫస్ట్ నేను మీకు అలవాటు అవ్వడానికి, మీకు క్లియర్గా ఉండడానికి నేను ఫస్ట్ ఆ కోడ్ అంతా రాస్తాను. నెక్స్ట్ ఈ బాయిలర్ ప్లేట్ కోడ్ అన్ని ఒక సెకండ్లో ఎలా మనం రీప్రొడ్యూస్ చేసేయాలో కూడా చూపిస్తాను. ఓకే, ఇంపోర్ట్ రియాక్ట్ ఫ్రమ్ రియాక్ట్. దిస్ ఈస్ ద ఫస్ట్ లైన్. నెక్స్ట్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ నేమే మనం ఇవ్వాలన్నమాట. సేవింగ్ ఫైల్ నేమ్ ఏంటి? సేవింగ్ టార్గెట్ కదా, అదే ఫైల్ నేమ్ ఉండాలి, టార్గెట్. ఓకే, రిటర్న్ మనం ఒక శాంపుల్ డివ్ అనుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ FAULT. నెక్స్ట్ సేవింగ్ టార్గెట్. ఇక్కడ ఈ సేవింగ్ టార్గెట్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. ఇంపోర్ట్ సేవింగ్. చూడండి, మనకి ఇది ఆటోమేటిక్గా పాపప్ అదే చూపిస్తుంది అనమాట. దీనికి కారణం ఏంటి అంటే మనం ఎక్స్టెన్షన్ మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుంటాం రియాక్ట్ స్నిప్పెట్స్వి. ఇది చేసుకున్నట్టయితే మీకు ఆటోమేటిక్గా ఈజీగా అయిపోతుంది అనమాట. చూడండి, ఇప్పుడు సేవింగ్స్, బట్ దాన్ని మాత్రమే నమ్మకండి. అందుకే నేను క్లియర్గా ఫస్ట్ మనం ఏం చేయాలో చూపిస్తాను. నెక్స్ట్ షార్ట్ కట్స్ ఏమున్నాయని చూపిస్తాను. ఇక్కడ సేవింగ్ టార్గెట్స్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నాం. సేవింగ్ టార్గెట్ లోపల వెళ్ళి H1 ట్యాగ్ ఇద్దాం. దిస్ ఇస్ సేవింగ్స్ టార్గెట్ కాంపోనెంట్. ఇది మనకు ఒక సేవింగ్ టార్గెట్ అనేది ఒక కాంపోనెంట్ అని మీకు ప్రీవియస్గా చెప్పాను. మనకు ఒక కాంపోనెంట్ డెవలప్ చేసాం అనమాట. చూడండి, దిస్ ఈజ్ సేవింగ్ టార్గెట్ కాంపోనెంట్. ఇప్పుడు దీన్ని మొత్తం క్లియర్ చేసి ఒక సింగిల్ లైన్ లేయర్ చేయాలి. చూడండి, రియాక్ట్ ఫంక్షనల్ కాంపోనెంట్ విత్ ఎక్స్పోర్ట్ RFC అని మీరు కానీ టైప్ చేసి ఎంటర్ కొట్టారు అంటే మీకు క్లియర్గా వచ్చేసింది అనమాట. చూడండి, ఈ కీవర్డ్ మీరు ట్రై చేయండి. ఈ కీవర్డ్ రావాలి అంటే మీరు రియాక్ట్ స్నిప్పెట్స్ అనే ఎక్స్టెన్షన్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్స్టాల్డ్ రియాక్ట్ స్నిప్పెట్స్, ES7 రియాక్ట్ స్నిప్పెట్స్ ఈ రెండు మీరు కానీ ఇన్స్టాల్ చేసుకున్నారు అంటే మీకు ఆటోమేటిక్గా అది ప్రీ పాపులేట్ అయిపోతుంది అనమాట. మీరు అడ్డొక్కగానే మీకు ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయబోతున్నాం, మన టార్గెట్ ఏంటి అని చూద్దాం. ఫస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్, ఒక టెక్స్ట్, ఒక ఇన్పుట్ ఫీల్డ్. ఓకే, ఫస్ట్ మనం ఒక హెడ్డింగ్ రాద్దాం. ఏమది? ఎంటర్ సేవింగ్స్ టార్గెట్. H2 ఇచ్చుకొని ఎంటర్ సేవింగ్స్ టార్గెట్.
ఓకే. నెక్స్ట్ ఒక ఇన్పుట్ ఉండాలి. ఇన్పుట్ అనేది మనకి చూద్దాం. ఇన్పుట్ ఏమవుతుందో చూద్దాం. చూడండి, ఎంటర్ మనకు ఒక టార్గెట్ మనకి ఇన్పుట్ వచ్చేసింది. దీంట్లో ఏమైనా టైప్ చేసుకోవచ్చు, ఇది మామూలు ఇన్పుట్ ఫీల్డ్. ఓకే. ఇప్పుడు దీని రెండింటిని ఒక డివ్లో ఈ డివ్లో ఉంది. మీకు సిఎస్ఎస్ స్టైలింగ్స్ మేము అంత క్లియర్గా చెప్పాలి, ఎందుకంటే సిఎస్ఎస్ కోర్స్ కాదు, ఇది React.js కోర్స్. మీకు ఈ స్టైలింగ్స్ అన్నీ ఆటోమేటిక్గా నేను ఆల్రెడీ చేసి ఉంచాను కాబట్టి ప్రాజెక్ట్, ఆ సిఎస్ఎస్ ఫైల్స్ డైరెక్ట్గా నేను అట్లే కాపీ పేస్ట్ చేసేస్తాను. సిఎస్ఎస్ స్టైలింగ్స్ కావాలంటే మీరు ఓన్గా ట్రై చేయండి. ఫంక్షనాలిటీ వైజ్ React.jsలో మనకి ఏమేమి కావాలి, ఈ కోర్సులో మన అవుట్పుట్ ఏంటి, మనం ఈ కోర్సులో ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏమేమి నేర్చుకోబోతున్నామని అన్నీ క్లియర్గా చెప్తాను తప్ప, ఈ సిఎస్ఎస్ స్టైలింగ్స్, ఈ కలరింగ్స్, స్టైలింగ్స్ అంతా నేను మీకు క్లియర్గా చెప్పను, ఎందుకంటే అది అవుట్ ఆఫ్ స్కోప్ కాబట్టి. ఇది సిఎస్ఎస్ క్లాస్ కాదు, మనం React.js మనం నేర్చుకోబోతున్నాం కాబట్టి React.jsని ఈ విధంగా ఈ ప్రాజెక్ట్ చేసి React.jsని ఎట్లా చేయాలో చూపిస్తాను. సిఎస్ఎస్ ఫైల్స్ అన్ని మీ కోడ్ కావాలంటే మీ కోడ్ ఆటోమేటిక్గా గిట్హబ్ లింకులు ఉంటాయి, అందులో చూసి మీరు తెలుసుకోవచ్చు, మీరు ఒకవేళ మీరు చేయలేకుంటే. కానీ ఈ కోర్సులో నేను చెప్పేటప్పుడు సిఎస్ఎస్ నేను ఎక్స్ప్లెయిన్ చేయను మోస్ట్లీ, అప్పుడప్పుడు చేస్తాను చిన్న చిన్నవి, కానీ మోస్ట్లీ సిఎస్ఎస్ని ఎంకరేజ్ చేయమన్నమాట ఈ పర్టికులర్ థియరిటికల్ క్లాస్లో. థియరిటికల్ మొత్తం React.js మొత్తం కోర్సులో నీకు ఆటోమేటిక్గా సిఎస్ఎస్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయము, కాబట్టి సిఎస్ఎస్ ఫైల్స్ కాపీ పేస్ట్ చేసేస్తే అది ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఎంటర్ సేవింగ్స్ టార్గెట్. ఓకే. ఇప్పుడు దీనికి సిఎస్ఎస్ని ఫస్ట్, ఓకే, దీనికి ఒక సిఎస్ఎస్ నేను చెప్తాను, మీరు ఈ ఫస్ట్ దానికి మాత్రం నేను సిఎస్ఎస్ చెప్తాను, నెక్స్ట్ క్లాసెస్లో మీరు ఎక్స్పెక్ట్ చేయకండి, నేను చెప్పడం ఉండదు. సేవింగ్స్ మీకు బేసిక్గా సిఎస్ఎస్ ఫైల్ని అట్లా ఇంపోర్ట్ చేసుకోవాలి అనే ఎగ్జాంపుల్ కోసం నేను ఫస్ట్లో చూపిస్తాను. సేవింగ్స్ టార్గెట్ కంటైనర్. ఓకే. ఇప్పుడు ఒక స్టైలింగ్స్ లోపలికి వెళ్ళి ఒక కొత్త ఫైల్ని క్రియేట్ చేయబోతున్నాం. అదేంటి అంటే సేవింగ్స్ target.css. ఓకే. దీన్ని మనం ఈ దాంట్లో ఎట్లా ఇంపోర్ట్ చేసుకోవాలో కూడా చూద్దాం. ఇంపోర్ట్ ఆ ఫైల్ లొకేషన్ ఇచ్చేస్తే చాలు, ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది అనమాట. ఓకే. స్టైల్స్ సేవింగ్స్ target.css. ఫైల్ నేమ్ కరెక్ట్గా ఉండాలి, అప్పుడు ఇంపోర్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ క్లాస్ నేమ్ని తీసుకొని వెళ్ళి ఈ సిఎస్ఎస్లో మనం చేయబోతున్నమాట. ఫస్ట్ మనం డిస్ప్లే ఫ్లెక్స్ ఇద్దాం దీనికి. డిస్ప్లే ఫ్లెక్స్ జస్టిఫై కంటెంట్ సెంటర్. చూడండి ఎలా ఉండబోతుందో చూద్దాం. చూడండి, ఈ ఒక లైన్లోకి వచ్చేసింది. నెక్స్ట్ దీని మధ్యలో కొంచెం స్పేస్ రావాలి కాబట్టి సేవింగ్స్ టార్గెట్ లోపల H2కి ఒక నేమ్ ఇచ్చుకుందాం. ఇవ్వకపోయినా మనం డైరెక్ట్గా H2ని మనం టార్గెట్ చేయొచ్చు. దీంట్లో H2 ప్యాడింగ్ రైట్ ఒక 8 పిక్సెల్ ఇచ్చామనుకోండి, కాస్త గ్యాప్ ఫామ్ అవుతుంది అనమాట ఈ రెండింటికి మధ్యలో. చూడండి, గ్యాప్ ఫామ్ అయింది. నెక్స్ట్ సేవింగ్స్ టార్గెట్, ఆ ఇన్పుట్ని మనం టార్గెట్ చేసి మనం విడ్త్ ఇవ్వబోతున్నాం, విచ్ ఇస్ 100%, లేకుంటే ఒక 400 పిక్సెల్స్ ఇచ్చామనుకోండి, విడ్త్ వచ్చేసింది. హైట్ ఇద్దాం ఒక 80 పిక్సెల్స్, లేకుంటే చూద్దాం ఏది వరకు అవుతుందో. 80 పిక్సెల్స్ ఎక్కువ ఉన్నట్టుంది, 20 పిక్సెల్స్ ఇచ్చాం. ఓకే. అలైన్ ఐటమ్స్ సెంటర్ అని ఇస్తే మనకు దాని బేస్డ్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి, దీని పక్కనే వచ్చేసింది. 20 కాస్త తక్కువ ఉంది, మేబీ 40 ఇవ్వచ్చు హైట్. ఓకే, వచ్చేసింది అనమాట. ఓకే. దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలి మనం, ఈ కంటైనర్కి బ్యాక్గ్రౌండ్ కలర్. దీనికి ఏ బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఇచ్చామో ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం దీనికి కూడా. ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంటో చూద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసింది. నెక్స్ట్ దీని కలర్ మనం మారుద్దాం, వైట్ ఇచ్చుకున్నాం.
ఓకే, ఇది మొత్తం లేదు, మీరు చూసినట్టయితే ఇది మొత్తం లేదు, మధ్యలో మాత్రమే ఉంది. కాబట్టి ఈ మొత్తం దానికి ఒక విడ్త్ ఇచ్చుకున్నాం అనుకోండి, ఈ మొత్తం కంటైనర్కి ఒక విడ్త్ ఇచ్చుకున్నామంటే సెట్ అయిపోతుంది అనమాట. 800 పిక్సెల్స్ ఇచ్చాను అనుకుంటున్నాను, ఆ కోర్స్కి చూద్దాం సరిపోతుందో ఎలా ఉంటుందో. ఓకే, ఇప్పుడు దీన్ని సెంటర్కి అలైన్ చేద్దాం. మార్జిన్ రైట్ అని ఇచ్చామనుకోండి, మార్జిన్ ఆటో అని ఇచ్చామనుకోండి, ఇది మధ్యలోకి వెళ్ళిపోతుంది. దీనికి ఒక ప్యాడింగ్ టాప్ ఇద్దాం, ప్యాడింగ్ ఇద్దాం అనమాట. టాప్ అండ్ బాటంలో ఒక 20 పిక్సెల్స్ ఇద్దాం, రైట్ లెఫ్ట్కి 0 ఇద్దాం. ఓకే ఓకే, ప్యాడింగ్ అంటే ఇంటర్నల్ కాబట్టి మనం బేసిక్గా మార్జిన్ ఇద్దాం. మార్జిన్ 20 పిక్సెల్స్, ఇది ఆటో లెఫ్ట్ రైట్ కాబట్టి ఆటో ఇక్కడ ఇద్దాం. ఇప్పుడు చూడండి కరెక్ట్గా వచ్చేసింది. మనం కాస్త ప్యాడింగ్ కూడా ఇచ్చుకుందాం, కొంచెం బల్కీనెస్ ఉండడానికి. ఒక 8 పిక్సెల్స్. ఓకే, కర్వ్డ్ బార్డర్ రావాలి కాబట్టి బార్డర్ రేడియస్ ఇద్దాం. బార్డర్ రేడియస్ ఒక 8 పిక్సెల్స్ ఇచ్చామనుకోండి, కర్వీనెస్ వచ్చిందనమాట. ఈ కర్వీనెస్ ఇక్కడ వచ్చేసింది. చూడండి సింపుల్గా ఏం చేసాము, మనం ఫస్ట్ కాంపోనెంట్ రెడీ చేసేసాం అనమాట. ఇదే విధంగా నెక్స్ట్ కాంపోనెంట్స్, ఈ ఒక కాంపోనెంట్ మనం రెడీ చేసేయచ్చు. లేకుంటే ఈ రెండింటిని కలిపి కూడా మనం ఒక ప్రాజెక్ట్లోకి వేసేసేయచ్చు అనమాట. చూడండి, నెక్స్ట్ యువర్ టార్గెట్ ఈస్ ఆఫ్ 0% ఇన్కమ్. మనం ఒక ఇదే టార్గెట్ లోపల ఇంకో డివ్ ఇచ్చుకొని H1 అనుకొని, యువర్ సేవింగ్స్ టార్గెట్ ఎస్ 0% ఆఫ్ ఇన్కమ్. ఇప్పుడు చూడండి ఏమవుతుందో మీకు. ఓకే, ఇది సేమ్లోకి వచ్చేసింది అనమాట, సేమ్ దానిలోకి. ఎందుకంటే మనం ఒకే సేమ్ డివ్లో ఇచ్చాము కాబట్టి ఈ డివ్ తీసేసి ఇంకో డివ్లో ఇచ్చి, ఈ డివ్ని మీకు గుర్తుందా ఎందుకు ఎర్రర్ వస్తుందో? ఎర్రర్ ఎందుకు వచ్చిందో ఇక్కడ గెస్ చేయండి. ఎందుకు అంటే 2 సపరేట్ డివ్లు ఉన్నాయి, ఒక పేరెంట్ డివ్ లేదు. ఓకే, దట్ ఈస్ ద రీజన్. అందుకని మనకి ఎర్రర్ వస్తుందన్నమాట ఇక్కడ. ఓకే, ఇప్పుడు చూడండి వచ్చేసిందనమాట. ఓకే, ఈ 0% అనేది డైనమిక్గా రెండర్ అవ్వాలి. ఇక్కడ మనం 0% అని డైరెక్ట్గా ఇచ్చేసాము. మన ఇన్పుట్లో ఏమైతే వాల్యూలు ఇస్తున్నామో అదే వాల్యూ ఇక్కడ రావాలన్నమాట. ఓకే, అది ఇలా కూడా ఎంచుతాను, అది నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో మనం చూద్దాం. ఇప్పుడు దీన్ని మనం సెంటర్ చేద్దాం. ఓకే, సేమ్ ఇంతకుముందు ఇచ్చినట్టే క్లాస్ నేమ్ టార్గెట్ డిస్ప్లే అనే కీవర్డ్ ఇచ్చుకున్నాం. ఈ టార్గెట్ డిస్ప్లేకి మనం CSS ఇద్దాం. డిస్ప్లే ఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్ సెంటర్, అలైన్ ఐటమ్స్ సెంటర్, మార్జిన్ అవసరం లేదు, మనం ఫ్లెక్స్ ఇచ్చాం కాబట్టి ఆటోమేటిక్గా ఇది సెంటర్ అయిపోయింది. మీరు చూడండి, ఇది ఎలా అయితే ఉందో కలర్ మార్చుకుందాం. కలర్ దీనికి ఏం కలర్ ఇచ్చారో చూద్దాం. అదే కలర్ ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట. క్లియర్గా CSS కూడా నేను ఈ క్లాస్లో చెప్తున్నాను. అప్కమింగ్ క్లాసుల్లో CSS అంత క్లియర్గా మీకు చెప్పను, ఎందుకంటే అంత టైం మనకు సపోర్ట్ చేయదు. మన ఇది React.js ప్రాజెక్ట్ కాబట్టి CSS మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ మనకు ఉండదు. ఓకే, మనం ఒక కాంపోనెంట్ రెడీ చేసేసాం. నెక్స్ట్ ఈ కాంపోనెంట్ని ఫామ్ యూస్ చేసి చేయబోతున్నాం. అది నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.